ఆచి చికెన్ మసాలా ఇప్పుడు మరి అదే కదా సార్ సార్ నేను కూడా లీగల్ వెళ్తా సార్ నేను కూడా లీగల్ వెళ్తా ఐఎమ్ అడ్వకేట్ ఐఎమ్ నాట్ ఏ నార్మల్ పర్సన్ ఐ నో ఎవ్రీథింగ్ అబౌట్ ఇన్ ది సొసైటీ సార్ నేను మీరు విన్నా బెదిరించారు ఇప్పుడు పోలీసులు నన్ను సార్ మీడియా మిత్రులందరూ కూడా చూడండి పోలీస్ సార్ వాళ్ళు నన్ను బలవంతంగా లాల్ కార్డ్ టెస్ట్ చేశారు నేను వెహికల్ చేస్తే నేను ఏమైనా వెహికల్ నడుపుతుంటే సార్ నన్ను లాల్ కార్డ్ టెస్ట్ చేస్తారా ఎందుకు అంటే పోలీస్ స్టేషన్ లీగల్ ప్రొసీజర్ తెలియదు అనుకుంటా వెహికల్ డ్రైవింగ్ చేస్తేనే టెస్ట్ చేయరు వెహికల్ డ్రైవింగ్ తాగి పోలీస్ స్టేషన్కి వస్తే పబ్లిక్ ప్లేస్ లో ఇప్పుడు తాగానన్నా ఇప్పుడు ఎక్కడ తాగాను మీరే కదా చెప్పింది ఎప్పుడు ఏమండి నైట్ ఆల్కహాల్ తీసుకుంటే ఏమండి నైట్ ఆల్కహాల్ తీసుకుంటే అది కరెక్టా కాదా మీరు చెప్పండి. అది తప్పంటారా? ఇప్పుడు ఎవరో కూడా ఏమండి చెప్పాలా ఇది ఎంత పక్కదారి పట్టించడానికి పోలీసులు చేసే చర్య. మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారని చెప్పేసి మమ్మల్ని వేధించారని చెప్పి మమ్మల్ని అందరిని ఇబ్బంది పెట్టారు, మమ్మల్ని పలానా అడ్వకేట్ సుబ్బారావు అట్లా వేధించారని ఆమె చూపించిందండి ఒక వీడియో. కనీసం ఒక్క వీడియోని మీడియాకి రిలీజ్ చేసిందా? ఇంతవరకు కూడా మేము ఎన్నో వీడియోలు రిలీజ్ చేసాం, ఎన్నో ఎవిడెన్సెస్ ఇచ్చాం. సింగర్ మంగ్లీ ప్రధానంగా దీంట్లో నిందితురాలని చెప్పి మేము అందరికీ చెప్తూనే ఉన్నాం. అంతకుముందు ఇంటర్వ్యూలో కూడా మేము అందరికీ కూడా మీకు వీడియోలు, తర్వాత డబ్బుతో ఉన్నటువంటి వీడియోలు కానివ్వండి, తర్వాత చాలా వరకు ఆమెతో కలిసి దిగిన ఫోటోలు, ప్రధాన నిందితులు వాళ్ళతో కలిసి దిగిన ఫోటోలు అన్ని కూడా నేను మీడియాకి ఇవ్వడం జరిగిందండి. అదే విధంగా ఈ రోజు పంజగుట్ట పిఎస్ లో బాధితులు కూడా మంగ్లీ మీద కేసు పెట్టడానికి వచ్చారండి. వచ్చినప్పుడు పోలీసులు ఏ విధంగా వ్యవహరించారో మీ అందరికీ తెలుసు. ఇది కావాలని పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటి నెట్వర్క్ అండి. పోలీసులు కూడా ఇక్కడ నాకు అంటే సపోర్ట్ చేయకుండా మా ఏదో విచిత్రంగా డ్రంక్ అండ్ డ్రైవ్ ఆల్కహాల్ టెస్ట్ చేసి మరి లోపలికి పంపించడం, ఇలాంటివన్నీ కూడా చాలా అవమానకరంగా చేశారు. సో ఇక్కడ మీరు అందరూ చూస్తున్నారు, దీన్ని అంత కేసుని పక్కదారి పట్టించాలని అడ్వకేట్ సుబ్బారావు ఎప్పుడు కూడా నీతిగా నిజాయితీగా ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళ పక్షానే నిలబడి పోరాటం చేస్తారు. మీరు మంగ్లీ గారు నాకు ఫోన్ లో సెంట్రల్ మినిస్టర్ పేరు చెప్పి బెదిరించారు, అయినా సరే నేను లొంగలేదు. ఒక ఎమ్మెల్యే తండ్రితో ఫోన్ చేసి బెదిరించారు, అయినా నేను లొంగలేదు. చూడండి నాకు మంగ్లీ ఎన్నిసార్లు, కనీసం నేను మంగ్లీకి ఒక్కసారి కూడా ఫోన్ చేసింది లేదు, మంగ్లీతో నేను మాట్లాడింది లేదు. కానీ మంగ్లీ నాకు దాదాపుగా చూడండి 10 సంఖ్యలో కాల్స్ చేసింది. చూడండి ఇది మీడియా మిత్రులందరికీ నేను చూపిస్తున్నాను. ఆ రోజే ఏది పూజారి నాగేశ్వర గారి ఇంట్లో నేను మొత్తం మాట్లాడాక మీరు క్వశ్చన్స్ చేయండి సార్. అయితే మీడియా పూజారి నాగేశ్వర గారి దగ్గర ఏదైతే మీటింగ్ జరిగిందో దాంట్లో నేను ఒప్పుకోలేదు. దాంట్లో ఒప్పుకున్నప్పుడు నాకు ఎన్నిసార్లు కాల్స్ చేసిందో చూడండి. అదే విధంగా ఈ రోజు నేను ఊరికినే ఏది కూడా చేయట్లేదండి. మా దగ్గర బాధితులు ఉన్నారు, బాధితులు వాళ్ళకి జరిగిన అన్యాయాన్ని బట్టే మేము కోర్టులో కేసు వేయడం జరిగింది. అదే విధంగా మంగ్లీకి ఆపోజిట్ లో నన్ను మంగ్లీ బెదిరించిన కేసు కూడా మన ఇదే పంజగుట్ట పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది. అదే విధంగా ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళు కూడా చంపేస్తామని బెదిరించేది మంగ్లీ. సో వాళ్ళని కూడా ఈ రోజు పంజగుట్ట పోలీస్ స్టేషన్ లో మేము పంజగుట్ట పోలీస్ స్టేషన్ లో వాళ్ళ మీద కేసు వేస్తున్నాం. ఏమంటే నేను ఎప్పుడు కూడా నిరాధారమైనటువంటి ఆరోపణ చేయడం లేదు, నేను ఆరోపణ చేయడం లేదు, నేను సాక్ష్యాన్ని తీసుకొచ్చాను. మంగ్లీని ఒక్క సాక్ష్యం చూపించమనండి. అడ్వకేట్ సుబ్బు బెదిరించిండి అని అంటే ఏదైనా మాట్లాడితే నేను బంజారా బిడ్డ, నేను కులం కార్డుని వాడుతున్నారు. దయచేసి ఇది మంచి పద్ధతికాదు. ఇప్పుడు అడ్వకేట్ సుబ్బు మీద కేసు పెట్టిన మంగ్లీ ప్రధాన నిందితుడు రమావతి మధు మీద ఎందుకు కేసు పెట్టడం లేదు?